రుద్రాక్షలతోటి లింగాన్ని చేసి భగవంతుడు అందరికీ కూడా అభిషేకానికి మనం ప్రతి ఒక్క భక్తునికి అవకాశం కల్పించాము. నెక్స్ట్ మళ్ళీ ఒక 2 days తర్వాత శ్రీ కుబేర లక్ష్మీ గణపతి అలంకరణతోటి ఆ మండపంలో మనము ఆ కుబేర లక్ష్మీ గణపతిని ప్రతి ఒక్క భక్తునికి దర్శనం ఇచ్చి దర్శన భాగ్యాలు కలిగించి శ్రీమద్ భాగవతంలో దశమస్కందంలో ఆ పోతనామాత్యుడు శ్రీకృష్ణుని యొక్క లీలలు ఏ విధంగానైతే వర్ణించాడో అవన్నీ కూడా మనకి ఇక్కడ దృశ్య రూపంలో కనిపిస్తూ ఉన్నాయి. నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. ఈ రోజు మనం కరీంనగర్ లో విద్యానగర్ లోని ప్యారిస్ లైన్ క్యాన్ లో ఉన్నాం. ఈ రోజు ఇక్కడ గణనాథుడి నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు కార్యక్రమంలో కృష్ణునికి పూజలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఒక్కసారి లోపలికి వెళ్ళి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మన గణనాథుడి దగ్గరికి వెళ్తున్నాం. డెకరేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఒకసారి మనం గణనాథుడిని దర్శనం చేసుకుందాం. ఒకసారి చూడండి విఘ్నేశ్వరుడు ఎలా ఉన్నాడో. మనతో మాట్లాడడానికి కోట సతీష్ గారు ఉన్నారు. అంటే గణపతి నవరాత్రులలో అంటే మనము వినూత్న భక్తికి సంబంధించిన వినూత్న కార్యక్రమాలతోటి ఎక్కువ మంది భక్తుల్ని ఆకర్షించాలి, ఎక్కువ మంది భక్తులకు ఈ భగవంతుని కృపకు పాత్రలు చేయాలనే ఉద్దేశంతో మేము ప్రతి నవరాత్రులలో 9 రోజులు రోజు ఒక విధానంగా అంటే రోజు ఒక వినూత్నమైన రీతిలో అదే భగవంతుడు అంటే ఎన్నో రూపాలలో ఉన్నటువంటి భగవంతుడు అందులో దాదాపుగా భగవద్గీత, రామాయణము, మహాభారతము అంటే ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క విధంగా ఉన్నటువంటి వాటిని మనం ఇక్కడ ఈ మన మండపంలో భక్తులకు దర్శన భాగ్యం కలిగించాలనే ఉద్దేశంతో మొన్న లాస్ట్ 2 రోజులు రుద్రాభిషేకం అంటే మనము నేపాల్లోని పశుపతినాథ్ దగ్గర నుండి పటిక లింగాలు అండ్ మన రుద్రాక్షలతోటి లింగాన్ని చేసి భగవంతుడు అందరికీ కూడా అభిషేకానికి మనం ప్రతి ఒక్క భక్తునికి అవకాశం కల్పించాము. అలాగే దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ రోజు రేపు శ్రీకృష్ణ లీలలు అనే కార్యక్రమం ద్వారా భక్తులు ఎక్కువ మన వినాయక మండపానికి వచ్చి ఆ భక్తి భావానికి పాత్రలు కావాలని, అలాగే నెక్స్ట్ మళ్ళీ ఒక 2 days తర్వాత శ్రీ కుబేర లక్ష్మీ గణపతి అలంకరణతోటి ఆ మండపంలో మనము ఆ కుబేర లక్ష్మీ గణపతిని ప్రతి ఒక్క భక్తునికి దర్శనం ఇచ్చి దర్శన భాగ్యాలు కలిగించి వాళ్ళకి ఎల్లవేళలా ఆ కృపకు పాత్రలో మనం ఈ విధానాన్ని ఎంచుకోవడం వల్ల ఎక్కువ మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలని భక్తుల్లోకి చొచ్చుకుపోయే విధంగా మనం అంటే ఒక వినాయకుని మండపంలో ఒక వినాయకుని ప్రతిష్ఠించి మన వినాయకుని పూజనే చేస్తామని కాకుండా అంటే భక్తులు ఎక్కువ ఆకర్షించాలి అంటే మనం ఏదో ఒక వినూత్నమైన పద్ధతిలో మనం ఈ మండపాన్ని దిద్దుకునే చేస్తే ఎక్కువ మంది భక్తుల్ని వచ్చేలా విధంగా మనం చేయాల్సిన ఉద్దేశంతో మేము ఈ వినాయక నవరాత్రిలోని ఉమాపుత్ర కమిటీ ద్వారా ఈ మార్గాల్ని కొన్ని ఎంచుకున్నాము. దీని ద్వారా భక్తులు దాదాపు గత సంవత్సరము 60 నుంచి 70 వేల మంది వచ్చారు. ఈ సంవత్సరము 1,00,000కు పైగా దర్శనం చేసుకునేటువంటి విధానాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ వినూత్న కార్యక్రమాలని మేము ఎంచుకోవడం జరిగింది. ఇది విద్యానగర్లోని పారిస్ లైన్లోని ఉమాపుత్ర కమిటీ అంటే మా ఉమాపుత్ర అంటే వినాయకుడు ఉమాపుత్రుడు పార్వతి పుత్రుడు అనమాట. మేము పెట్టుకున్నది ఉమాపుత్ర ఉత్సవ కమిటీ అంటే దాంట్లో మీకు అర్థమై ఉంటుంది భక్తులు అంటే మాకేంటంటే ఈ వినాయకుని దగ్గరికి ఎక్కువ మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకొని ఆ భక్తుని కృపకు పాత్రలు కావాలనే ఉద్దేశంతో అంటే ప్రతి ఒక్క భక్తుని ఇందులో భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని మేము ఎంచుకోవడం జరిగింది. గంగాధర్ సార్ మనతో ఉన్నారు. సార్ తోటి మాట్లాడి ఇంకా కొన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది?
అందరికీ నమస్కారం అండి. నా పేరు స్తంభంకాడి గంగాధర్. ఇక్కడ మేము ప్యారిస్ లేన్లో అంటే విద్యానగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్యారిస్ లేన్లో వినాయక మండపాన్ని స్థాపించడం జరిగింది. ఈ పరంపర మేము గత సంవత్సరం నుంచే కొనసాగిస్తున్నాం. ఈ సంవత్సరం ఉమాపుత్ర ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకొని గణనాథుని యొక్క నవరాత్రి ఉత్సవాల్ని అంగరంగ వైభవోపేతంగా జరుపుకోవడానికి నిశ్చయించుకున్నాం. ఈ సంవత్సరం మేము మరిన్ని వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. మొట్టమొదట నేపాల్ దేశంలో ఉన్నటువంటి కాఠ్మండు నగరానికి దగ్గరలో ఉన్నటువంటి బాగ్మతి నదీ తీరంలో ఉన్నటువంటి ఆ పశుపతి నాథుని యొక్క ప్రతిమను ఇక్కడ మనం స్థాపించుకోవడం జరిగింది. ఆ రుద్రాక్ష సహిత పశుపతి లింగాన్ని మరియు స్ఫటిక లింగాన్ని కూడా ఇక్కడ స్థాపించుకొని 2 రోజుల పాటు మహారుద్రాభిషేకాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ రుద్రాభిషేకానికి మరి ఈ ప్రాంతం వాసులే కాకుండా కరీంనగర్ నగర ప్రాంత వాసులు కూడా భక్తులందరూ కూడా అశేషంగా విచ్చేసి ఈ మహారుద్రాభిషేకంలో పాల్గొన్నారు. అట్లాగే ఆ గణపతిని మేము నవధాన్యాలతో ప్రతిష్ఠించుకున్నాం. నవధాన్యాలు సమృద్ధికి, సుశ్యామలతకు, సుభిక్షతకు చిహ్నం. ఆ నవధాన్యాలతో మేము ఇక్కడ బాలగణపతిని కూడా స్థాపించుకోవడం జరిగింది. అలాగే ఎక్కడో మంచు శివలింగం హిమాలయ పర్వతాల్లో అమర్నాథ్లో కొలువై ఉన్నటువంటి ఆ మంచు శివలింగాన్ని కూడా ఇక్కడ స్థాపించుకొని మేము భక్తులకు ఆయనను దర్శించుకునేటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఆ పరమాత్ముని యొక్క లీలల్ని మరి ఆ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క లీలల్ని ప్రత్యక్షంగా దర్శించుకునేటువంటి విధంగా మరి ఇవాళ రేపు శ్రీకృష్ణ లీలలు అనేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది ఉమాపుత్ర ఉత్సవ కమిటీ తరఫున. ఇక్కడ మరి ద్వాపర యుగంలో జన్మించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముని లీలల్ని మనం ప్రత్యక్షంగా దృశ్య రూపంలో ఇక్కడ ఆవిష్కరించుకున్నాం. వాటిని మనం చూడవచ్చు. మరి ఆ శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో ఆ పోతనామాత్యుడు శ్రీకృష్ణుని యొక్క లీలలు ఏ విధంగానైతే వర్ణించాడో అవన్నీ కూడా మనకి ఇక్కడ దృశ్య రూపంలో కనిపిస్తూ ఉన్నాయి. ఆయన బాల్యంలో చేసినటువంటి చేష్టలు, ఆయన బాల్యంలో చేసినటువంటి లీలలు, ఆ యశోదమ్మతో ఆయన గడిపినటువంటి ఆ జీవితం, ఆయన మన్ను తిన్న తర్వాత యశోదమ్మ ఆయనను మందిలించినప్పుడు ఆయన నోటిలో సమస్త విశ్వాన్ని కూడా చూపించడం, అలాగే ఆ ఇంద్రుడు గోకులంపై వర్షం కురిపించినప్పుడు నిరంతరాయంగా పిడుగులు, మెరుపులు, ఉరుములతో వర్షం కురిపించినప్పుడు ఆ గోకులాన్ని రక్షించడానికి ఆయన గోవర్ధనగిరిని ఎత్తి సకల గోకులాన్ని రక్షించినటువంటి విధానం కూడా మనం ఇక్కడ దృశ్య రూపంలో ఆవిష్కరించుకుంటున్నాం. ఆ శ్రీకృష్ణుని స్మరించుకోవడానికి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి వేదిక మనకుంది. అదేవిధంగా ఈరోజు ఆ శ్రీకృష్ణునికి, బాలకృష్ణునికి 56 రకాల నైవేద్యాలతో నివేదన కూడా చేయడం జరుగుతుంది. నైవేద్య సమర్పణ కూడా చేయడం జరుగుతుంది. ఆ బాలకృష్ణునికి మహామంగళార్తిని కూడా సమర్పించుకున్నాం. మరి కరీంనగర్లో ఉన్నటువంటి అశేష భక్తజన సందోహం అంతా కూడా ఇక్కడ ఉండడం వల్ల ఈ కార్యక్రమానికి ఎంత విశిష్టత, ప్రత్యేకత ఉందో మనందరం కూడా గమనించవచ్చు. రేపు రాబోయే రోజుల్లో కూడా మేము ఈ వినూత్నమైనటువంటి కార్యక్రమాల్ని కొనసాగిస్తాం. భక్తులందరూ కూడా విచ్చేసి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు, అలాగే ఆ దివ్యమైనటువంటి ఆ గణపతి ఆదిదేవుడైనటువంటి ఆది పూజలు అందుకునేటువంటి ఆ గణపతి యొక్క అనుగ్రహానికి కూడా పాత్రులు కాగలరని మేము వినయపూర్వకంగా కోరుతున్నాం. ధన్యవాదాలు. సంజీవ్ కుమార్ సార్ మనతో ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. गणपति बप्पा मोरिया। सबसे पहले सभी को जो ये देख रहे हैं उनको गणपति बप्पा मोरिया। हर साल की तरह लास्ट ईयर भी यहाँ बहुत अच्छा प्रोग्राम हुआ था। इस बार भी डेली नई नई थीम के अनुसार हो रहा है। जैसे आज भगवान कृष्ण का बाल रूप का हो रहा है तो 56 प्रकार का भोग लग रहा है और उसके बाद डांडिया का भी प्रोग्राम होगा। तो जो भी भगतगण देख रहे हैं वो यहाँ आए। और कल कुबेर जी का खजाना, यहाँ कुबेर जी का विराट स्वरूप यहाँ दिखाया जाएगा। और नेक्स्ट डे और जब तक बप्पा यहाँ है, जब तक डेली नई थीम के अनुसार ये होगा। ये एक भव्य प्रोग्राम है और सभी से निवेदन है कि आकर गणपति बप्पा के दर्शन करें और अपना जीवन कृतार्थ करें। ओम। ప్రస్తుతం మనతోటి మాట్లాడడానికి వాలంటీర్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చాలా మంది భక్తులు వస్తున్నారు కదా మేడం, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా బాగా అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా మేము స్టార్ట్ చేసాము. లాస్ట్ ఇయర్ నుంచే ఇక్కడ వాలంటీర్స్ గా కోఆర్డినేషన్ చాలా, ఈ గల్లీలో అందరు కోఆర్డినేట్ చేసే కమిటీ లాగా అందరూ బాగా
సపోర్ట్ ఇంకా లేడీస్ ని సపోర్ట్ చేయడం, ఇంకా పిల్లలను కూడా సపోర్ట్ చేసి ముందుకి కమిటీలా ఒక సపోర్ట్ చేశారన్నమాట మమ్మల్ని కూడా. లాస్ట్ ఇయర్ మళ్ళా మాకు మనీ తోటి డెకరేషన్, దాంట్లో కూడా మేము అందరం పాల్గొన్నాము. నైట్ అంతా కూర్చొని డెకరేషన్ చేయడం అవన్నీ చేయడం అనేది మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. అండ్ ఈసారి కూడా మనం లాస్ట్ 3 days పెట్టేస్తున్నాము. లాస్ట్ ఇయర్ 2 days పెట్టాము. ఈ ఇయర్ కూడా 2-3 days అలా చేస్తున్నాము. చాలా అందంగా చాలా ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ తో పీపుల్స్ మీడియా మీతోనే ఉంటుంది.